CMR ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలో ఫుడ్ పాయిజన్ జరిగిన రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించారు హరీష్ రావు. విద్యార్థులతో మాట్లాడారు. భోజన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య పరిస్థితిపైన ఆరా తీశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలే కనిపిస్తున్నాయని అన్నారు హరీష్ రావు. 20 నెలల రేవంత్ రెడ్డి పాలనలో 100 మంది పిల్లలు చనిపోయారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించారు హరీష్ రావు. నాగర్ కర్నూలులో బీసీ గురుకులంలో అయింది, నిన్న పెద్ద కొత్తపల్లిలో అయింది, మొన్న జగిత్యాల్లో అయింది, మొన్న హుజూరాబాద్ లో ఎలుకలు కొరికినాయి, భద్రాద్రి కొత్తగూడెంలో పిల్లలు దవాఖానల పాలైపోయారు. ఏంది అసలు? నువ్వే విద్యాశాఖ మంత్రివి, నీ సొంత జిల్లా మహబూబ్ నగర్, నీ జిల్లాలో నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నీ శాఖలోనే రోజు ఒక సంఘటన జరుగుతా ఉంది. ప్రతిరోజు కూడా పిల్లలు ఆసుపత్రుల పాలైతా ఉన్నారు. 100 మంది చచ్చిపోయింది. ఇంకెంతమందిని చెప్తావు నువ్వు? ఇంత బాధ్యత లేదా? నీకు పట్టింపు లేదా? అరే, అందాల పోటీలు పెడితే ₹1,00,000 ప్లేట్ భోజనం పెట్టినావు. ఈ పిల్లలకు 100 రూపాయలు పెట్టి కడుపు నుండి అన్నం పెట్టే శాతం అయితే లేదా? అందాల పోటీలు జరిగితే అందాల భామలను చూడడానికి 5 సార్లు పోయినావు. మరి ఈ పిల్లలు దవాఖానలలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడడానికి నీకు టైం దొరకదా? అందాల భామల దగ్గరికి ఉరుకురికి పోయినావు, 5 సార్లు పోయినావు. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు దవాఖానలలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడాలి, ఈ పిల్లల్ని పరామర్శించాలి, ఈ పిల్లలకు ధైర్యం చెప్పాలి, ఈ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలి, సంబంధిత బాధ్యుల మీద చర్య తీసుకోవాలని సోయి